వెన్యూ హెచ్ఎక్స్ 5+ కార్ని తీసేసుకున్నాం రా ఇవాళ. చాలా రోజుల డ్రీమ్ ఇది మా హస్బెండ్కి, ఒక షోరూమ్ కార్ తీసుకోవాలి అని. ఫైనల్లీ వి హ్యావ్ ఇట్. ఇట్స్ సో హ్యాపీ. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి శేఖర్ 2022. వచ్చేసాం రా షోరూమ్ దగ్గరికి కార్ తీసుకోవడానికి. సో దట్ రాగానే వాటర్ బాటిల్ కాఫీతో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. దెన్ ఇక్కడ మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము బికాస్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాలేదు. ఆ లోపు మా బాబు ఇచ్చిన వాటర్ బాటిల్స్తో ఆడుకున్నారు. ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చేసారు, అమ్మ, చెల్లె వాళ్ళ హస్బెండ్ అండ్ మా ఆడపడుచులు. ఇక్కడ మా హస్బెండ్ మా అందరినీ పిలుస్తున్నారు, వచ్చేసేయండి కారు ఓపెన్ చేసేద్దామని. మేమందరం అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మా బాబు ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఓపెనింగ్ అని, బికాస్ తనకి కార్లో తిరగడం చాలా ఇష్టం. డైలీ వాళ్ళ పప్పని ఎప్పుడు పప్ప మనం కార్ తీసుకుంటామని అడిగేవాడు. ఈరోజు ఫైనల్గా తీసేసుకున్నాం కదా, చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నాడు అనమాట. మా పప్పా కార్ అని అక్కడ అందరికీ చెప్తున్నాడు. నెక్స్ట్ అందరం కలిసి కార్ని ఓపెన్ చేసేసాం రా హ్యాపీ ఫేసెస్తో. బికాజ్ ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పాప బాబు చిన్నవాళ్ళు అవ్వడంతో ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు మా ఓన్ కార్లో మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ హ్యాపీనెస్ మా ఫేసెస్లలో ఫిల్ అయిపోయింది. ఇక్కడ అత్తమ్మ మామయ్య వాళ్ళ చేతుల మీదుగానే కీస్ తీసేసుకున్నాము. బికాజ్ వాళ్ళే మా ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే స్టార్ట్ అవ్వాలి అని ఇక్కడ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు షోరూమ్ వాళ్ళు. దెన్ నేను ఇక్కడ మా పాపతో ఫోటో తీసుకోవాలనుకున్నాను, బట్ ఎవ్వరు ఫోటో తీయలేదురా, వీడియో తీశారు. ఇక్కడ మా బాబు ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. మా పప్పా కార్ అని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్లకి. అండ్ ఇక్కడ చాలా వీడియోసే క్లిక్ చేశారా, బట్ అన్నీ డల్గా బ్లర్గా వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కార్ని బయటకు తీసుకొచ్చారు. నెక్స్ట్ మామయ్య హ్యాండ్స్తోనే పూజ చేయించారు. మా బాబు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు దీంట్లో ఇంటికి వెళ్దామా అని. అండ్ నెక్స్ట్ షోరూమ్ వాళ్ళు వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా హస్బెండ్కి. అక్కడ అందరం కలిసి నెక్స్ట్ ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత షోరూమ్ వాళ్ళు వెంటనే ఫ్రేమ్ కూడా వేయడం జరిగింది.